దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి గత కొద్ది నెలల క్రితము మేము ముందుకు వచ్చినప్పుడు మరి మనందరం చెట్టు కింద కూర్చొని మరి ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మీరందరూ కూడా ప్రయాసపడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని చేత మేలు పొందుకున్న తర్వాత దేవుని చేత మేలు పొందుకున్న తర్వాత దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత ఆ వ్యక్తి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ఫైల్ మీద సంతకం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఉద్యోగస్తుల కొరకు ఉద్యోగాల మీద సంతకం పెడతారా, లేకపోతే పేదవారికి ఏదైనా పథకాల కొరకు సంతకం పెడతారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాజు తను రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మొట్టమొదటి దేని గురించి ఆలోచించారంటే దేవుని యొక్క మందిరం కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రాజు పేరు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ రాజుకి దేవుని మందిరం అంటే మక్కువ. అతడు గొర్రెలు కాసుకునేటప్పుడు అతడు ఎడారుల్లో అరణ్యములో కొండల వెనక గుట్ల వెనకాల గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దేవుని మందిరము గుడారంలో దాచబడిందంట. దేవుని మందిరము అప్పటి పాత నిబంధన కాలంలో దేవుడు ఒక మందసాన్ని తయారు చేయించి, మోషే ద్వారా మందసాన్ని తయారు చేయించి గుడారంలో దాచి ఉంచాడు. వీరందరూ ఏడాదికి ఒకసారి లేకపోతే వారు మొక్కుబళ్ళు చెల్లించుకున్నప్పుడు ఆ మొక్కుబళ్ళు చెల్లించడానికి ఆ మందిరానికి వెళ్తూ వస్తుంటూ ఉండేవారు. అయితే దేవుడు దావీదుని హెచ్చించిన తర్వాత దావీదు రాజగృహంలో ఉన్నప్పుడు దావీదు కనిపించింది. దేవుడు ఎక్కడో గొర్రెల దొడ్లో, మన పక్కనే ఉంది, మనకి గొర్రెల దొడ్డు ఉంది కదా, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టాడని దావీదు దేవుడి మందిరం కట్టడానికి ప్రయాసపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు కూడా మీ జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని మీరు తలంచుకొని మా అందరికీ ఒక మందిరం కలిసి, సేవకుడు కాదు, సేవకుడు ఇక్కడ ఏమన్నా కాపురం ఉండి సేవకుడు ఏమైనా ఇక్కడ ఉంటాడా? సేవకుడు ఉంటారా? సేవకుడు మనందరం కలిసి ఉంటాం. అవునా కదా? మీరందరూ ప్రయాసతో ఇలాగా మా సంఘస్థులందరూ ఇలాగా అందరూ కలిసి ఒక పాకేసుకొని మంచిగా దానికి క్లాత్ చుట్టి ఇలాగ ఒక పోడియం కొనాలండి అని అన్నప్పుడు దైవ సేవకుని చాలా సంతోషించాను. అబ్బా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అంటాడు, నీ మందిరం యొక్క మక్కువ అంట, మందిరం కొరకు ఇవ్వాలనే మక్కువ. ఆ మక్కువను చూపించి దేవుడు దావీదు వంశంలోనే పుట్టాడు. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇదే అని రాయబడి ఉండిద్ది మత్తయి సువార్తలో. అంటే అంత గొప్ప వ్యక్తి యొక్క వంశావళిలో సాక్షాత్తు లోక రక్షకుడు జన్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎటువంటి స్థితిలో వచ్చినా సరే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ దైవ సేవకులు దానియేలయ్య గారు, అలాగే పాస్టమ్ గారు, సులోమి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నాకంటే ముందుగా మీ మధ్యకు పలుమార్లు వచ్చి మిమ్మల్ని వాళ్ళ వాక్యం చేత బలపరిచే దైవ సేవకులు స్టీఫెన్ గారు, అలాగే మోషే పాస్టర్ గారు, వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి వారికంటే నేను గొప్పవాడిని కాదు, కానీ దేవుడి కృప మేమందరం కలిసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయడానికి దేవుడు కృప చూపిస్తుండగా ఈ ఉదయకాల సమయంలో మరి సంఘం అంతటికి కూడా అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు కనబడాలంటే వినబడాలంట. ఏమన్నా? వందనాలు కనబడాలి, వినబడాలన్నమాట. వందనానికి ప్రతి వందనం చేయండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మీరు కూడా పక్కనే ఉంటున్నారు కదండి, వందనాలు చెప్పుకోకుండా ఉండకండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఉదయం లేకగానే అమ్మ వందనాలమ్మా, అమ్మ వందనాలమ్మా, అయ్యా వందనాలయ్యా చెప్పుకోండి. వందనాలు చెప్పుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలోంచి త్వరగా మరి వాక్యం సమయానికి ముగించడానికి ఇష్టపడతాను. నా దాంట్లో టైము కొంచెం ఫాస్ట్, నాది 12:15 అయింది. మరి అరగంట లోపలే ముగించడానికి నేను ఇష్టపడతాను. 12:15 సమయం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 122వ కీర్తన 1వ కీర్తన 1వ వచనం.
122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఉత్సహించి తిని. చాలండి, మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా మందిరం, అందరు నా వైపు చూడాలి, మాటలన్నీ కూడా పక్కన పెట్టేయాలి కొద్దిసేపు. దేవుని ఒక వాక్యం, ఎందుకంటే మనం మందిరం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత, ఒక ఇల్లు కట్టుకున్నామంటే దానికి కొన్ని ప్రాముఖ్యత ఉంటాయి. మా బెడ్రూమ్ చూసారా, మా హాల్ చూసారా, మా కిచెన్ చూసారా, మా సీలింగ్ చూసారా, ఫ్యాన్లు చూసారా అని అన్ని చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రత్యేక మా టైల్స్ చూసారా, మా గుమ్మం చూసారా, ఎదురు టేక్ గుమ్మం పెట్టించామండి మంచిగా, అంటే ప్రత్యేకతలు. అలాగే దేవుని మందిరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు ద్వారా మనం తెలుసుకొని అట్టి విధంగా మనం నడుచుకోవడానికి దేవుడు కృప చూపించిన గాక. ఇక్కడ 122వ కీర్తన 1వ వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి ఉత్సహించితినంట. ఎవరనంటే ఈ వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజుతో జనులు వచ్చి అంటున్నారంట, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అని అంటే రాజు ఉత్సహించి సంతోషిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీకుందా అలాంటి ఉత్సాహం, అలాంటి సంతోషం మీకుందా? అలాంటి సంతోషము, అలాంటి ఆనందము మీకు ఉండాలి, మనందరికీ ఉండాలి. ఒక రాజు దగ్గరికి తన స్నేహితులు, తన మిత్రులు, తన సహచరులు వచ్చి దేవుని మందిరంకి వెళ్ళాలయ్యా అని అంటే దావీదు ఉత్సహించి సంతోషించి గంతులు వేశాడంట, ఆనందపడ్డాడంట. అంటే దావీదు గృహంలో నెమ్మది లేదా, దావీదు గృహంలో సంతోషం లేదా? ఉండవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందం కంటే ఆయన గృహంలో ఉన్న ఆనందము ఎక్కువ కాదని దావీదు ఎంచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు ఏమంటాడంటే, నీ మందిర ఆవరణము చూడాలని, నీ మందిరములో ఒక దినమైనా గడపాలని నాకు ఒక వరం ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి దేవుడు ప్రత్యక్షమయ్యి, అమ్మ నీకేం కావాలి, అయ్యా నీకేం కావాలంటే మనం ఏమంటాం? మా ఓడికి రక్షణ కావాలి, లేకపోతే మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బండి కొనుక్కోవాలి, మాకు మంచిగా పని ఉండాలి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, మాకు మంచిగా ఆరోగ్యం ఉండాలని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ మందిర ఆవరణంలో ఒక్క దినమైనా గడపాలని, నీ మందిర ఆవరణంలో ఒక్క దినమైనా గడిపే వరం నాకు ఇవ్వయ్యా చాలు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క సన్నిధిలో అంత శక్తి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడు? దావీదు దేన్ని ఇష్టపడుతున్నాడు? దావీదుకి ఏదంటే మొక్కు ఉంది? దావీదు దేనికంటే గాఢమైన ప్రేమ ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుందంటే, ఆయన తేజో మహిమ నిలుచు స్థలం. ఇది మీరు పాకే వేసుకొని ఉండొచ్చు, కానీ దేవుని కనుదృష్టి ఈ మందిరం మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహిమ మేఘము, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము ఇది. కనుక ఈ మందిరంలో నీవు వచ్చి ప్రార్థన చేసుకుంటే, ఈ మందిరంలోకి వచ్చి నీ విన్నపాలు దేవునితో చెప్పుకుంటే, ఒక పాక అయి ఉండొచ్చు, చుట్టూరు పాకేసుకున్నాం, మరి గోడలు లేవు, ఏమీ లేవు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది దేవుని కనుదృష్టి నిలిచే స్థలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మన బిడ్డలను ప్రేమిస్తాం, తప్పులేదు. భార్య అయితే భర్తను ప్రేమిస్తాడు, భర్త అయితే భార్యను ప్రేమించింది, మనం తల్లిదండ్రులు ప్రేమిస్తాం, తప్పులేదు. కానీ ఇక్కడ దావీదు ఏమంటే, నీ తేజో మహిమ నిలుచు స్థలము అంటే దేవుని శక్తి ఆ మందిరంలో ఉన్నది కనుక నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు అయితే, దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు ప్రయాసపడేవాడైతే, దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక గంట అయినా సరే, ఒక పూట అయినా సరే, దావీదు ఏమని అడుగుతున్నాడు? ఒక్కరోజు నీ మందిరంలో గడిపే వరం ఉంటే నాకు ఇవ్వు ప్రభువా అని అంటున్నాడు. నీ మందిరంలో ఒక దినము గడిపితే 1000 దినాలంత ఆశీర్వాదం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా కదా? ఆయన సన్నిధిలో మనం దినమంతా గడుపుతామా? ఇప్పుడు టైం పెట్టుకున్నాం, కరెక్ట్ స్టార్ట్ చేసాం, 1 గంటకి అయిపోవాలి, 3 గంటలు టైం అంతే.
మరి అదే నీవు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపటానికి, నీవు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉండటానికి ప్రయాసపడితే నీ చుట్టూ ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన కట్లన్నిటిని, అపవాది కట్లన్నిటిని దేవుడు తన శక్తి ద్వారా తెంపేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నీ యొక్క తేజో మహిమ నిలుచు స్థలం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండంలో ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు బానిసత్వం నుంచి విడిపించి తీసుకొస్తున్నప్పుడు అరణ్యం మధ్యలో వారు దేవుని కొరకు గుడారం వేసి, వారు కూడా మీకులాగేలా చుట్టూరు గుడారాలు వేసుకున్నారు. అంటే దేవుని యొక్క గుడారం ఎక్కడుంది? దేవుని యొక్క గుడారం ఎక్కడుంది? వారి గుడారాల మధ్యలో ఉంది. అంటే దేవుడు మీ మధ్యన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కావాలని ఎక్కడెక్కడికి వెళ్ళేవారు ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని వెళ్ళి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడే మీ మధ్యన ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది, 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు మీతో ఉంటానంటే, మీ మధ్యన ఉండాలంటే మనం ఎంతగా సంతోషపడాలి, మనం ఎంతగా ఆనందపడాలి, మనం ఎంతగా దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని మందిరంలో కనబడటం కొరకు. నేను అంటాను, మన పనులన్నీ పక్కన పెట్టేసుకోవాలంటాను. మీ దైవ సేవకులు వచ్చేసరికల్లా, మీ ఆత్మీయ తండ్రి గారు వచ్చేసరికల్లా మీరు దేవుని మందిరంలో ఉండి, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి లేట్ అయింది కరెక్ట్ సమయానికి. మరి దూర ప్రాంతం వచ్చేసరికి అలిసిపోయి ఉన్నారు. మళ్ళీ పొద్దున్నే లేచి పనులన్నీ చక్కబెట్టుకొని మీ మధ్యకి వచ్చాం. దేవుడు అంటే ఒక్కోసారి సమయం లేట్ అయినప్పుడు మీరేం చేయాలి అని అంటే, పలానా సమయానికి ప్రార్థన ప్రారంభం అంటే మీరు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించడం మొదలు పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ మోకరించి ప్రార్థించి, ప్రభా మార్గాలు సరళం చేయండి ప్రభా, మరి మా దైవజనుడు రావాలి నాయన, సమయం అవుతుంది ప్రభా, మరి ఆటంకాలు ఉంటే వాటిని దూరపరచండి, అడ్డంకులు ఉంటే వాటిని తొలగించండి ప్రభా, మార్గం సరళం చేయండి, మా మధ్యకి క్షేమకరంగా రావటానికి మీరు కృప చూపించండి ప్రభా, ఆరోగ్యాన్ని దయచేయండి, బలమును దయచేయండి ప్రభా. ఇంకా అనేకులు మా మందిరంలోకి రావటానికి, అయా బయట ఉన్నవారు కూడా, అయా వారి పనులు చేసుకుంటున్న వారు కూడా వచ్చి నీ సన్నిధిలో గడపటానికని నీ ఒక్కరు మోకాలేసి ప్రార్థించినా సరే దేవుడు వారి హృదయాన్ని కదిలిస్తాడు. దేవుని నామానికి ఎవరో వెళ్ళట్లేదు కదా, పక్కన ఇస్తేరమ్మ వెళ్ళట్లేదు, మరియమ్మ వెళ్ళట్లేదు, మార్తమ్మ వెళ్ళట్లేదు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో అని నువ్వు అనుకోకూడదు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే సమయం అవుతుందా? మనం పనికి సమయానికి వెళ్ళమా పనికి? మరి 8 గంటలు కష్టపడి పని చేస్తేనే జీతం వచ్చింది. లేబర్ యాక్ట్ ప్రకారం, అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం 8 గంటలు నువ్వు కష్టపడి పని చేస్తేనే జీతం వచ్చింది. మరి దేవుని సన్నిధిలో 8 గంటలు కష్టపడి మనం ఎండనక వాననక కష్టపడి పని చేస్తే వాళ్ళు ఇచ్చే జీతం తీసుకోగానే సంతోషం వేసింది. అబ్బా నేను కష్టపడి పని చేశాను, ఈ డబ్బులు కుటుంబం పోషణ కొరకు, ఔషధాల కొరకు వాడుకుంటాను, సంతోషం వేసింది. మరి దేవుని సన్నిధిలో నీవు అందరికంటే ముందుగా వచ్చి మోకరించి నీ అవసరతల నిమిత్తము, సంఘం క్షేమం నిమిత్తము, నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటుంటే దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు చెమటోర్చి కష్టపడి ప్రయాసపడి నువ్వు పని చేస్తుంటే యజమానుడు జీతం ఇస్తాడు, అవునా కాదా? యజమానుడు కష్టపడి పని చేస్తేనే జీతం ఇస్తాడు. మరి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వడు? తప్పకుండా ఆయన తొలకర వర్షం అనే ఆశీర్వాదాన్ని మీ మీద కుమ్మరిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, జనులు నాతో అనినప్పుడు, జనులు దేవుని మందిరమునికి వెళ్ళాలని నాతో అన్నప్పుడు మీ పనులన్నీ పక్కన పెట్టేసుకోండి. ఒకరోజు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. మీ పనులన్నీ పక్కన పెట్టేసుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని మందిరంలో నేను కనపడాలి. ఒకవేళ నువ్వు పనులన్నీ పక్కన పెట్టి దేవుని మందిరంలో కనపడాలని నువ్వు ప్రయాసపడితే నీకు ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల కొరకే, మన ఇష్టమైన వారి కొరకే మనం సమయాన్ని త్యాగం చేస్తాం, డబ్బును త్యాగం చేస్తాం, ఇప్పుడు రక్తదానం కూడా చేస్తున్నారు, అవునా కదా? మరి దేవుని కొరకు మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఇంకెంత ప్రయాసపడాలి? పాపంలో, శాపంలో, లోకంలో ఉంటున్న మనల్ని తాను రక్షించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేసుకొని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేసుకొని పరలోక రాజ్యంలో మనకు స్థానాన్ని కల్పిస్తే
మనం ఎంతగా ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రయాసపడాలి. ఎంతగా ప్రయాసపడితే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం. ఇక్కడ రాజుకు అన్నీ ఉంటాయి. రాజు ఇలా చిటికేసి ఎవరక్కడ అంటే చెప్పండి మహాప్రభు అని వస్తాం. అవునా కదా? ఒక్క చిటికేసి ఎవరక్కడ అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, చెప్పండి మహాప్రభు. మరి అలాంటి రాజే ఎక్కడ కనపడటానికి పిక్నిక్ వెళ్ళాలని ప్రయాసపట్ల, ఎక్కడైనా హాలిడే స్పాట్కి మంచిగా ఫ్యామిలీ అంతా కలిసి హాలిడే స్పాట్కి ఎక్కడైనా వెళ్ళాలని ప్రయాసపట్ల. దేవుని మందిరంలో నేను నిలబడాలి, దేవుని సన్నిధిలో నేను కనపడాలి, దేవుని సన్నిధి కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఆయన తేజోమహిమ నిలుసు స్థలము మీ చుట్టూ, ఈ పాలెం చుట్టూరు కూడా దేవుని యొక్క అగ్ని ఉంది, దేవుని యొక్క ప్రసన్నత ఉంది. ఏ చీకటి కూడా, ఏ అపవాది శక్తులు కూడా, ఏ దురాత్మ శక్తులు కూడా, ఏ చేతబడి చిల్లంగి క్రియలు కూడా మీ మీద పనిచేయవు. ఎందుకంటే దేవుని యొక్క తేజో మహిమ నిలిచే స్థలము మీ మధ్యన ఉంది కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అది గుర్తెరగాలి. మీరు గుర్తెరిగితేనే దాన్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని యొక్క మందిరంలో మనం ఎలా ఉండాలి, దేవుని మందిరంలో ఏమున్నాయి, వాటిని మనము ఎలా పొందుకోవాలో చూసుకొని ముగించుకుందాం. 135వ కీర్తన 2వ వచనం. కీర్తన 2వ వచనం నేను చదువుతాను. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలిచి ఉండువారులారా యెహోవాను స్తుతించుడి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించేవారు. నా వైపు చూడాలి. అమ్మ కబుర్లు తర్వాత చెప్పుకుంది, తర్వాత ఇప్పుడే చెప్పాను, ప్రయాసపడుతూ గొంతుపోతూ కూడా నా వైపు చూడాలి. నా వైపు చూస్తే, మాస్టర్ వైపు చూస్తే పాఠం అర్థమవుతుంది. అలాగే సేవకుడు వైపు చూస్తే సేవకుడు ఏం చెబుతున్నాడో అర్థమవుతుంది అనమాట. మీరందరూ మంచిగా వాక్యం అంటున్నారు, దేవునికి సంతోషం. చిన్న డిస్టర్బెంట్లు ఉంటాయి, ఆయన కొద్దిసేపు పక్కన పెట్టేయండి, కొద్ది నిమిషాలు. 135వ కీర్తన 2వ వచనము. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచి ఉండువారులారా యెహోవాను స్తుతించుడి. అంటే దేవుని ఆవరణంలోకి నీవు వస్తుండగానే దేవుణ్ణి స్తుతించేవాడిగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలోకి నీవు వస్తున్నవాడివి, నీవు దేవునికి స్తుతులు చెల్లించేవాడిగానే ఉండాలి. వచ్చి మౌనంగా వచ్చి కూర్చుంటే దీవెనలు రావు. మౌనంగా వచ్చి కూర్చొని నాకు ఫలానా బాధలు ఉన్నాయి, నాకు ఫలానా కష్టాలు ఉన్నాయి, ఫలానా ఇబ్బందులు ఉన్నాయి, నా దేవుడికి తెలిసినా నువ్వు మౌనంగా కూర్చున్నావు అనుకో, దేవుడు ఏమి నీకు దీవెనలు ఉత్తిగా ఇవ్వడం. నీ వైపు చూడడం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏం చెబుతాం, ఏంటమ్మా ఏంది సమస్య ఏంటి అని అంటే, ఏమంటే ఇక్కడ నొప్పి వస్తుందండి, చెయ్యి లాగేస్తుందండి అని చెబితే ఆయన మందులు రాస్తారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని మందిర ఆవరణలోకి ప్రవేశించగానే దేవుణ్ణి స్తుతించేవారిగానే ఉండాలి. వచ్చిన చూద్దాం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము కనపరచుడి. కృతజ్ఞత అర్పణలు అంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు నీవు తలంచుకొని దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు చెప్పుతూ దేవుని నామాన్ని కనపరిచేవారిగానే ఉండాలి. వారమంతా దేవుని జీవితంలో చేసిన మేళ్ళు అన్నిటికీ నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతలు చెప్పాలి. అవసరమైతే సేవకులు సమయం ఇస్తారు, ఒక 2 నిమిషాలు సాక్ష్యం కూడా చెప్పాలి. వారమంతట్లో దేవుడు మీ జీవితాల్లో ఏం మేలు చేశాడో. నేను ఒక ప్రాంతం వెళ్తా ఉంటాను, అమలాపురం దాటి ఓడరేవుల దగ్గర ఒక ప్రాంతం, సీతారాంపురం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఆ మందిరంలో ఆదివారం రోజు ఆరాధనలో సాక్ష్యం చెప్పండి అని అంటే మొట్టమొదటిగా చిన్నపిల్లలు లెగుస్తారు. చిన్నపిల్లలు లేచి ఈ వారమంతా నేను స్కూల్కి వెళ్ళి రావటానికి, మంచిగా ఆడుకోవటానికి, మంచిగా ఉండటానికి, నాకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దేవుడు నన్ను కాచి కాపాడాడు, దేవుడికి స్తోత్రం అని కూర్చుంటాడు. అంటే చిన్న పిల్లోడు ఏం చెబుతున్నాడు? దేవునికి సాక్షిగా చెబుతున్నాడు. నేను సాక్షిగా ఉన్నాను, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవారిగా, కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత హృదయముతో మనము ఆయన గుమ్మములో ప్రవేశించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మొదటి పాయింట్,
దేవుని సన్నిధిలోకి వస్తున్న మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వస్తున్న మీరు కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత అర్పణలతో ఆయన నామాన్ని కనపరచాలంటే ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు వారం అంతా పని చేసుకొని ఆదివారం నీకు ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తున్నానంటే పనికి వెళ్ళకూడదు. ఒకవేళ పనికి వెళ్ళావనుకో, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? జరగాలని మేము కోరుకోవట్లా. అంటే నువ్వు దేవునికి సమయానికి విలువ ఇవ్వటం. అపవాదిగాడు వేస్తాడు అనమాట, ఒకవేళ వేస్తాడు. ఒక 200 ఎగువ ఎవరు దొరకరు అనమాట. ఎందుకంటే ఎవరు దొరకరు, మామూలుగా ఉన్నోళ్ళే ఆదివారం కొంతమంది పని చేయడానికి వెళ్ళరు. దేవుని నమ్ముకున్న బిడ్డలు కాకుండా మామూలుగా ఉన్నవారు కూడా ఆదివారం పని చేయడం, ఎందుకు వాళ్ళకు నియమం ఆదివారం సెలవు తీసుకోవాలని. మరి మనం ఎందుకు వెళ్తాం? ఆ ఒక్కరోజు వెళ్ళకపోతే మనం ఏమైనా పస్తుంటామా? ఆ ఒక్కరోజు వెళ్ళకపోతే మనకి ఏమైనా ఇబ్బందా? ఒకవేళ ఇబ్బంది ఉన్నా సరే దేవుడు ఆ ఇబ్బందిని తొలగించి ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు అలాంటి శోధనలు ఎన్ని వచ్చినాయో. నేను రానంటే అవసరమైతే పర్మిషన్ తీసుకునేవాడిని మా మేనేజర్ దగ్గర. నేను రాను సార్, ఆయన ముస్లిమ్స్ ఆయన సార్ నేను రాను సార్. ఎక్కడో బొంబాయి నుంచి మాకు చెక్కింగ్కి వస్తూ ఉండేవారు. ఆ రోజే చెక్కింగ్, ఆదివారమే చెక్కింగ్ అనేవారు. నేను పర్మిషన్ తీసుకునేవాడిని. 1 గంటకలా వచ్చేస్తానని చెప్పేసి ఉదయకాల సర్వీస్కి వెళ్ళి చూసుకొని వచ్చేవాడిని. ఆ రోజు చెక్కింగ్కి వచ్చేవాళ్ళు కాదు. అలాగా చాలాసార్లు జరిగింది. అంటే దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇస్తూ, దేవుడు వారమంతా మన జీవితంలో మేళ్ళు మనం తలంచుకొని ఆయన గుమ్మంలోకి ప్రవేశిస్తూ ఆయనకి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత కానుకలు, కృతజ్ఞతాపూర్వకమైన మన హృదయాన్ని దేవుడికి అర్పించుకునే వారిగా మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాయింట్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మర్చిపోకూడదు ఇది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరో రావట్లేదు. నువ్వు ఒక్కదానివే చెల్లించాలనుకుని చెల్లించు. నిన్ను బట్టి ఇంకొకరు నేర్చుకుంటారు. నా సిగ్గు బాబా, నా సిగ్గేస్తుందండి అని అనుకో. సిగ్గుపడితే ఆశీర్వాదాలు పొందుకోలేరు. 2వ పాయింట్ చూద్దాం, సమయం లేదు కనుక 2వ పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అంటే ఈ మందిరం ఏమనబడిద్దంట? ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరంలో ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మొట్టమొదటి పాయింట్, దేవుని మందిరంలోకి నువ్వు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన స్తుతిస్తూ దేవుని మందిరంలోకి వచ్చి ఆయన స్తుతించాలి. మరొక పాయింట్, 2వ పాయింట్, దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడితే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం కూడా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని మందిరము సమస్త జనులకు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, ఏ భేదమో లేదు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నీకు అవసరతలు ఉన్నాయా? నీకు అక్కర్లు ఉన్నాయా? నీకు ఇబ్బందులు ఉన్నాయా? నీకు వేదన ఉందా? దుఃఖం ఉందా? నువ్వు ఒక్కడివే వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా అయ్యా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా బ్రతుకిది, అయ్యా నా పరిస్థితిని మార్చు, నాకున్న ఇబ్బందులు మార్చని నువ్వు 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని కనుదృష్టి ఈ మందిరం మీద ఉంది గనక దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో మొట్టమొదటి కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. 2వది ప్రార్థన ఉండాలి. ప్రార్థన పరిస్థితులన్నిటినీ మార్చేసేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు అంటే మేలులు. ఇందాక దైవ సేవకులు చెబుతూ ఆరాధన చేస్తూ మీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ మీరు తలంచుకొని హృదయపూర్వకంగా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే, నువ్వు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ప్రార్థన పరిస్థితి మారిస్తే కృతజ్ఞతాస్తుతులు స్తుతి నీకున్న స్థితిగతులన్నిటినీ మార్చేసేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే స్థితిగతులన్నిటినీ మార్చేయడం అంటే నీకు వేరే ఏదో ఇబ్బంది రాబోతుంది, ఆ ఇబ్బంది చుట్టుముట్టుంది,
నీకు తెలుస్తుంది, నాకు ఫలానా ఇబ్బంది రాబోతుందని నీకు తెలుస్తుంది. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి 2 చేతులు పైకెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ ఇబ్బందిని అంతటిని దేవుడు ఎరక్కొట్టేసి, ఆ యొక్క ఇబ్బందిని అంతటిని, ఏ ఇబ్బంది అయితే, ఏ అపవాది కట్టులైతే, ఏ అపవాది సంఖ్యలైతే నేను చుట్టుముట్టాలని ఉన్నాయో ఆయన పరిశుద్ధ రక్తంతో వాటిని అన్నిటిని విరక్కొడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దేవుని మందిరంలో ప్రార్థన ఉండాలి. మీరందరూ ప్రార్థన చేయాలి. మీరందరూ రానున్న రోజుల్లో దైవజనులు ఏం చేస్తారంటే, రానున్న రోజుల్లో మీరందరూ ప్రార్థన నేర్చుకుంటా ఉంటుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఇచ్చి ప్రార్థన చేయమంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అంత స్థాయికి మీరు ఎదగాలి. ఒక అంశం చెప్పి దైవజనుడు ఈ అంశం కొరకు మనం అందరం ప్రార్థిద్దామమ్మా అని అంటే, అయ్యగారు నేను చేస్తాను అయ్యగారు అని మీరు చేతులు లేపాలి. దేవుడు అంత ఆత్మాభిషేకము మీకు అనుగ్రహించును గాక. దేవుడు అటువంటి అభిషేక్తులను లేవనెత్తును గాక. ప్రార్థన ఆత్మతో నింపబడును గాక. ప్రార్థన వర్షంతో మీరు తడపబడుదురు గాక. ఈ మందిరంలో చేయబడే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడును గాక. మీ కన్నిటిని దేవుడు తూర్చును గాక. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో పాయింట్ చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమని క్షమిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిన యెడల. దేవుని మందిరానికి వచ్చేవారు ఏం విడవాలి చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చేవారు ఏం విడిచిపెట్టాలి? చెడు మార్గము. చెడు మార్గం అంటే చెడ్డ కార్యాలు చేయటం వల్ల కలిగే మార్గం. చెడు మార్గం విడిచిపెట్టాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. పాపంలో మునిగి పాపంలో తేలి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడం. దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు పాపాన్ని అసహించుకోవాలి. పాపానికి దూరంగా బ్రతకాలి. అది నిన్ను వెంబడించినా, నీ వెంట పడ్డా, నిన్ను రారా అని పిలిచినా సరే నువ్వు లెఫ్ట్ లెగ్తో దాన్ని తన్నాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పాపాన్ని అసహించుకోవాలి. పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు గనక, ఆయన నీతిమంతులుగా మనల్ని మార్చాడు గనక, మనం నీతిమంతులం గనక, మనం పరిశుద్ధులం గనక, పరిశుద్ధుడైన యేసు ప్రభువాన్ని పరిశుద్ధతతోనే ఆరాధించేవారిగా, పరిశుద్ధతతోనే ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్న మనము చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని జనాంగమా, చెడు మార్గాల్ని విడిచిపెట్టి పాపాన్ని అసహించుకొని మనల్ని తగ్గించుకొని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే, ఒకసారి చదవండి వచ్చును. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతకి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశంలో ఆసీనుడైన, పరమందు ఆసీనుడైన, పరిశుద్ధుడైన యేసు ప్రభువారు, చదవండి, ఆయన మన ప్రార్థన వింటాడంట. మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి పాపాన్ని అసహించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించి మనం చేసి ఉన్న పాపములన్నిటినీ క్షమిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం మనం చెడు మార్గం విడిచిపెట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి మనం మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థించి, అంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే ఆయన మనల్ని
క్షమిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన జాలిగల దేవుడు. జాలిగల దేవుడు కానీ కృపగల దేవుడు అని మన ఇష్టానుసారంగా ఆ వారం అంతా బ్రతికేసి వచ్చేసి ఆదివారం ఒక్కరోజే కదా, ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు ఎక్కడో తణుకులో ఉంటారు, పాస్టర్ అమ్మ గారు ఎక్కడో ఉంటారు, ఎవరు చూస్తున్నారు? నా పక్కన వాళ్ళు చూస్తున్నారా, నా చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారా అని మన ఇష్టానుసారంగా బ్రతికి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం రాదు. దేవుణ్ణి మొర ఆలకించడు. పాపాన్ని నీవు అసహించుకొని, చెడు మార్గాన్ని వసహించుకొని, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, వాటిని నువ్వు అసహించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా పొరపాటుగా అయ్యా ఈ వారమంతా అయ్యా నేనేమైనా పొరపాట్లు చేసి ఉంటే దయతో నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన మన పాపములు క్షమించి ప్రతి దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభువారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మూడో పాయింట్ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో పాప క్షమాపణ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారు పాపం అనగానే భోజనాలు చూద్దాం, తర్వాత చూద్దాం. ఒక ఇద్దరు వెళ్తే చాలు, వాక్యం ప్రయాసపడి ఒక ఇద్దరు వెళ్తే చాలు, ఒక ఇద్దరు వెళ్తే చాలు. ఏ పాపం అనగానే పారిపోయినట్టు ఉన్నట్టుంది నాకు. ఓకే సరే ఓకే మంచిది, అయిపోయినాక వెళ్తే బాగుంటుంది. సరే ఇంకో పాయింట్ ఉంది. పాపమును విడిచిపెడితే పాపాన్ని అసహించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతార్పణలు అర్పించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో పాపాలని ఒప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అది చేసేసి వచ్చి కాదు, ఏదో పొరపాటున ఏదో జరిగిందనుకో పర్లేదు. నీ నీతిగా బతకాలని నువ్వు బ్రతకడం మొదలు పెడితే నీతి సూర్యుడైన యేసు ప్రభువాడు తన నీతి కిరణాలని నీపైన నీ కుటుంబం పైన ఉదయింపజేసి ప్రతి చీకటిని పారదోలుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో పాప క్షమాపణ ఉంది. చివరి పాయింట్ చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది కనుక. ఇంపార్టెంట్ పాయింట్, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అందరు చెప్పాలి, నేను మందిరమునకు పోయినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఒకరినొకరు చూసుకోవాలా? పక్కన ఉన్న మార్తమ్మను కానీ, లేకపోతే ఆమె ఏం చీర కట్టుకొచ్చింది దగ్గర మెరిసిపోతుంది, లేకపోతే ఈరోజు తమ్ముడు మంచి షర్ట్ వేసుకొని వచ్చారు దగ్గర మీరు వాళ్ళని చూడాలా? పాస్టర్ గారు ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా వచ్చారు అని ఆయన చూడాలా? ఎవరిని చూడాలి? మన ప్రవర్తన మనం చూసుకోవాలి. మన గత వారమంతా, గత దినాలంతా మనం ఎలా బ్రతికాం? మన ప్రవర్తన సరిగా ఉందా, సరిగా లేదా? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఒకవేళ అడ్డంకులుంటే నీవు ఇంటి దగ్గరే మోకాలేసి, ప్రభువా నా పొరపాట్లను క్షమించి, నా అడ్డంకులను తొలగించి, నా ప్రవర్తన సరి చేయండి ప్రభా అని నువ్వు ప్రాధేయపడి అక్కడే దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధానికి రావాలి. నువ్వు ప్రవర్తన సరి చేసుకోకుండా, సరైన ప్రవర్తన లేకుండా దేవుని మందిరానికి రాకూడదు. ఒకవేళ వచ్చావనుకో, నీకు ఎవరన్నా నీతో మాట్లాడని ఇస్తే రమ్మని పక్కన కూర్చుంది. అటువంటి నీకు పాస్టర్ గారు మంచి ఉద్యోగం లాగా వాక్యం చెబుతూ ఉంటారు, నీకేమో పక్కలో బల్యంలాగా ఉన్నట్టు ఉంది. ఈ వచ్చి నా పక్కనే కూర్చుంది ఈరోజు, బాబు ఏంటి ఆయనకి ఏదో సైతాన్ కూడా కూర్చున్నప్పుడు కూడా అంత ఫీలింగ్ ఉండదు, సైతాన్ పక్కన కూర్చున్నప్పుడు కూడా అంత ఫీలింగ్ ఉండదు. ఆ పడన మార్తమ్మ లేకపోతే ఆ ఇస్తేరమ్మ పక్కన కూర్చుంటే పెట్రోల్ పోసి అగ్గిపొలను గీసినట్టు ఉంటా ఉంటుంది మన ఊళ్ళంతా. ఇది వెళ్దే, ఇది లేకదే, ఇది లెగిస్తే బాగుండు, ఇది వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలోకి రావాలి. ఎందుకంటే పరిశుద్ధుని స్థలం ఇది. ఇదంతా పరిశుద్ధమైన ఆవరణము. అపరిశుద్ధంగా ఉండి, అపరిశుద్ధంగా ప్రవర్తించి, అపరిశుద్ధలో మురికి, ఆ మురికిలో మనం మురికంతా అంటించుకొని దేవుని మందిరానికి రాకూడదు. పరిశుద్ధుని స్థలం ఇది. పరిశుద్ధుని యొక్క తేజోమహిమనిచ్చే స్థలం ఇది. మన ప్రవర్తనని మనము సరిచూసుకోవాలి. ఎవరు తన గొడవైంది, పొరపాటున ఏదో వస్తా ఉంటే గొడవైంది,
క్షమించుకోవాలి ఒకళ్ళొకళ్ళు. నువ్వు క్షమాపణ అడగకుండా, క్షమించుకోకుండా సమాధాన పడక. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్తలో నీవు దేవుని మందిరంలోకి వెళ్ళి అర్పణ అర్పించుచుండగా నీ సహోదరుని మీద ఏదైనా విరోధ భావం ఏదైనా కలిగి ఉంటే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించుము అని అంటే, మన ఎదుటివారితో సమాధానం లేకుండా, ఎదుటివారి పట్ల ప్రేమ లేకుండా, కక్ష, క్రోధము, మత్సరము, అసూయ నింపుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి ప్రభువా నేను బాగు చేయి, ప్రభువా మా భర్తను మార్చు, ప్రభువా మమ్మల్ని ఆస్వాదించు అంటే భలే ప్రార్థన చేస్తున్నాం అమ్మా ఇస్తారు అంటాడు దేవుడు. పైకి చెప్పలే కానీ మనసులో అనుకుంటాడు, అరే భలే ప్రార్థన చేస్తున్నావు అమ్మా. నువ్వు వాళ్ళ మీదేమో గొడవాడావు, వాళ్ళతోనేమో తిట్టావు, నానా మాటలు అన్నావు, వాళ్ళని అసహించుకుంటున్నావు. నీ హృదయం అంతా అసహ్యము, ద్వేషము, క్రోధము, మత్సరమే ఉంది. నా దగ్గరకు వచ్చి ఏమి అరగనలాగే చెంగి వేసుకొని హల్లెలూయా స్తోత్రం అని ప్రభా 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 అంటున్నావు అని నవ్వుకుంటాడు దేవుడు. అందుకే దేవుని యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. మన ప్రవర్తన సరి చేసుకొని ఒకవేళ సమాధాన పడాలా, పోలే నువ్వే సమాధాన పడు, నువ్వే క్షమాపణ అడుగు. నువ్వు క్షమాపణ అడిగితే నీ ఆస్తి ఏమైనా వాళ్ళకి వెళ్ళిపోయిద్దా? నీదేమైనా పోయిద్దా? ఒకవేళ కేజీ ఒక లీటర్ బ్లడ్ ఏమైనా వాళ్ళు ఏమైనా తీసుకుంటారు క్షమాపణ అడిగితే? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పడేవారే దేవుని కుమారులు అనబడతారు. సమాధానాన్ని వెతికి వెంటాడమని దేవుని ఒక వాక్యం చెబుతుంది. మనం సమాధాన పడి మన ప్రవర్తన సరి చూసుకొని మనం చూసుకోవాలి, మన హృదయాన్ని చూసుకోవాలి. ఈరోజు హృదయం మన బాగుందా బాగాలేదా? ఒకవేళ బాగాలేదనుకో, అక్కడే ఇంట్లోనే మోకాలేసి ప్రభా నా హృదయం బాగాలేదు ప్రభా, నా హృదయం వేదంతో ఉంది, కలవరంతో ఉంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని సమాధాన పడాలి. నీవు సమాధానంతో దేవుని మందిరానికి వచ్చి మంచి ప్రవర్తనతో దేవుని మందిరానికి వచ్చావనుకో, దేవుని దీవెనలో ఆశీర్వాదాలు అత్యధికంగా నీ మీదే కుమ్మరించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్యలు రావని చెప్పట్లా, ఇబ్బందులు రావని చెప్పట్లా, గొడవలు రావని చెప్పట్లా. అవన్నీ వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి మన ప్రవర్తన మంచిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవన్నీ వచ్చేసినాయి కదా అని దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను ఏం చూడట్లేదు, వీళ్ళతో గొడవ అవుతుంది, వాళ్ళతో గొడవ అవుతుందంటే నీవే సరిగా లేవు, అందుకే వాళ్ళతో వీళ్ళతో గొడవ అవుతుంది. నీవే సరిగా ఉన్నావనుకో, ఒకవేళ గొడవ అవుతుంది అనుకో, అమ్మా ఒకవేళ అపార్థం చేసుకున్నావా, క్షమించని అడుగు, తప్పులేదు, క్షమించని అడుగు, క్షమాపణ అడుగు, దేవుని ఎదుట క్షమాపణ అడుగు. దేవుడు పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. దీనికి అనుసానందంగా ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 18వ వచనం. ఒకవేళ మంచి ప్రవర్తన కలిగి, మనం మంచి నడవడికత కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని మందిరానికి వస్తే ఏం జరిగిద్దో చూద్దాం. ఎందుకంటే మంచి ప్రవర్తనతో దేవుని రమ్మని రాశాడు అక్కడ. ఒకవేళ మనం మంచి ప్రవర్తనతో వస్తే మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో మరి చూసుకోవాలి కదా. 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరిచితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు మంచి ప్రవర్తన కలిగి, నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన భక్తి కలిగి దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే, నువ్వు మంచి ప్రవర్తనతో దేవుని మందిరంలో నువ్వు నడుచుకుంటే దేవుడు నీ ప్రవర్తన చూసి నీ పైన ఏర్పాటు చేస్తున్న ప్రతి విధమైన శాపాన్ని, రోగాన్ని వెరకొడతాడంట. ఆయన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడంట. ఆయన పొందిన దెబ్బల చేత పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది కనుక ఆ యెహోవా రాఫా అయిన దేవుడు తన యొక్క గాయపడిన హస్తాన్ని నీ మీద చాచి నీకున్న ప్రతి బలహీనత నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చదవండి, ఇదే వచ్చిన చదవండి. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరిచితిని, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఒకవేళ నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నా సరే, ఒకవేళ దుఃఖం నీకు ఎదురవుతుందేమో, ఒకవేళ అవమానం ఎదురవుతుందేమో, దేవుడు నీ దుఃఖ దినాలన్నింటినీ సమాప్తం చేస్తాడంట.
నీ దుఃఖదిగాలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఓదార్స్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీకు కోటగా, కొండగా, ఆశ్రయదుర్గంగా ఆయన ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు అనంటే మంచి ప్రవర్తన కలిగి మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మంచి ప్రవర్తన లేదనుకో అది కూడా చూద్దాం. మంచి ప్రవర్తన లేకపోతే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. అంటే మనం ఎలాంటి ప్రవర్తనతో దేవుని సన్నిధానికి వస్తున్నామో దేవుడు చూసే దేవుడు అంట. దానికి అనుగుణంగా ప్రతిఫలం దయచేసే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతీకారం చేయటం, ప్రతీకారం అనే మాట ఎలా ఉంది? భయంకరంగా లేదా? ప్రతీకారం ఎప్పుడు అంటాం? ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం, అవునా కదా? ఎవరి మీద కోపం ఉంటే, ఎవరైనా పడినోళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం. వారి క్రియలు చొప్పున వారి ప్రవర్తన బట్టి నేను ప్రతీకారం చేయటం కంటే దేవుని శిక్షకు నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆయన శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు మంచి ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని మందిరంలో నడుచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి కృతజ్ఞత అర్పణలో అర్పించేవాడిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా నీవు ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా నీవు ఉండాలి. ఆయన సన్నిధిలో పాప క్షమాపణ ఉంది గనక చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీ పాపాలు ఒప్పుకునేవాడిగా నీవు ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వాడిగా నీవు ఉంటే గనక ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని అట్టి విధంగా మీరు నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు గనక మీరు ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. చెప్పాలి అందరూ ఒకటి. మీరు చెప్పాలి. మొట్టమొదటి పాయింట్, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. రెండోది, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడోది, పాపాలు ఒప్పుకునేవారిగా ఉండాలి. నాలుగోది, మంచి ప్రవర్తన కలిగి నడుచుకునేవారిగా ఉండాలి. ఇవి చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు గనక నేను కూడా 4 పాయింట్లు చెప్పాను. ప్రభు చిత్తమైతే ఈసారి మరొకసారి మేము మర్చిపించినప్పుడు దేవుని మందిరం ఒక విశిష్టత గురించి నేను చెప్పడానికి ప్రయాసపడతాను. దేవుడు సహాయం చేయను గాక. మరి అందరం మోకరిచ్చి, అవును ప్రభా, అవునయ్యా, అయ్యా నీ కృప చొప్పున, నీ కనికరం చొప్పున, అయ్యా ప్రభా నువ్వు మాకు మందిరాన్ని అనుగ్రహించావు ప్రభా. ఈ మందిరంలో మేము ఎలా నడుచుకోవాలో, ఈ మందిరంలో మేము ఎలా ఉండాలో అయ్యా నువ్వు మాకు బోధించావు ప్రభా. మీ దాసుల ద్వారా, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. అయ్యా అట్టి విధంగా మేము నడుచుకోవాలి ప్రభా అంటూ అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. విన్న వాక్యాన్ని బట్టి అందరం